పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ప్రభా సెలవు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన వారం నుంచి ప్రభా ఈ వారం వరకు ప్రభా ఈ సజీవమైన ప్రభా దాచి కాచి కాపాడి భద్రపరిచి ప్రభా ఈ శుక్రవారం ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ పాదాలు చెందుకు చేరు ప్రభా నేను ఆరాధించడానికి ప్రభా ఈ నామాన్ని కనపరచడానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను సిద్ధిస్తున్నాను ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చిన్నారు ప్రభా వారి అవసరాలు అక్కర్లు ప్రభా క్రీస్తు మహిమైశ్వర్యములు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. సంఘంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే సంతానం లేని వారు ఉన్నారు ప్రభా, వివాహాలు జరగాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, గృహాలు కట్టుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా. వీరందరినీ కూడా ఈ కృపతో జ్ఞాపకం చేస్తామని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా ఎవరైతే మందిరానికి రాకుండా ప్రభా ఇంటి దగ్గర ఉంటున్నారో ప్రభా వారందరితో కూడా మాట్లాడండి ప్రభా. సంఘం అంతా కుటుంబాలుగా ప్రభా నీ మందిరంలోకి రావడానికి ప్రభా నేను ఆరాధించడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు కుటుంబాలుగా సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు పాట ద్వారా మీరు మైండ్ పొందారు ప్రభా, సిద్ధియాల ద్వారా మీరు మైండ్ పొందారు, వాక్య పట్టణంలో మీరు ఉండండి ప్రభా. నేను వాక్యాన్ని అందించుకుంటున్నాను ప్రభా. నాలో అయితే ఏమీ లేదు ప్రభా, బయట పాత్రని ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ అగ్నితో నింపి ప్రభా, 200 ఆత్మతో నింపి ప్రభా, మీ జ్ఞానంతో మీరే ఎత్తు పట్టుకుని ప్రభా నీ బిడ్డలకి ఏ వర్తమానం అవసరమైనదో పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాడు హృదయాలు దీన్ని తెరిచినట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవమని వేడుకుంటున్నాము ప్రభా. ఈ ఆరాధన అంతా కూడా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా చదివించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్తాము. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతాము. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరెట్టి క్రియలు చేయవారైతే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పి పేతురు భక్తుడు ఇక్కడ మనకి రాసి ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా రాజ్యాల గురించి రాయబడి ఉన్నాయి. అందులో మొదటి రాజ్యాన్ని మనం చూసినట్లయితే ప్రేమ కుమారుని రాజ్యము. ఎవరైతే అంధకారంలో నుంచి దుష్టత్వంలో నుండి శాపంలో నుండి ఎవరైతే విడిపించబడి యేసుక్రీస్తుని యొక్క రక్తంలో కడగబడి ఎవరైతే బాప్తిజం పొంది మారు మనసు పొంది ఎవరైతే దేవుణ్ణి అంగీకరించిన వారిగా ఉన్నారో వారందరూ కూడా దేవుని ప్రేమను ఇతరులకి చూపించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమని అనేకులకి మనము రుచి చూపేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను మనం పంచగలిగిన వారిగా ఉన్నప్పుడు ఈ ప్రేమ కుమారుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అలాగే రెండోదిగా మనం చూసినప్పుడు పరిశుద్ధుల రాజ్యము. పరిశుద్ధుల రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే పాపం చేసేవారు, అక్రమాలు చేసేవారు ప్రవేశించరు. కానీ ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా జీవిస్తారో, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో అలాంటి వారు ఈ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండోదిగా మనం చూసినప్పుడు తండ్రి రాజ్యము. ఈ తండ్రి రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే నీతి కొరకు ఆకలి తుప్పులు గలవారు, అలాగే నీతి కొరకు హింసించబడేవారు, నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించేవారు, నీతిని ధరించుకునే వారు ఈ తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇలా చాలా రాజ్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ మనం చదివినటువంటి వాక్య భాగంలో నిత్య రాజ్యం అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ నిత్య రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే ఇట్టి క్రియలు చేయవారైతే మీరు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి రాయబడి ఉంది. ఇట్టి క్రియలు ఏంటి అని మనం చూస్తే అదే పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమును ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని
యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇక్కడ మనం చూసినప్పుడు 8 విషయాలు మనకి ఈ వాక్య భాగంలో కనపడతా ఉన్నాయి. పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, మీరు ఇంటి క్రియలు చేస్తేనే కానీ రక్షణ పొందిన మీరు, మారు మనసు పొందిన మీరు, దేవుణ్ణి మీ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మీరు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి మీరు ఈ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరింటి క్రియలు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంటి క్రియలు ఏంటి అంటే మొదటిగా మనం చూస్తే విశ్వాసము. పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే ఆ తండ్రి రాజ్యంలో ప్రవేశించడం అనేది సులభం కాదు. ఈ రోజున మనం అందరం కూడా రక్షణ పొంది ఉన్నాం. ఎలా రక్షణ పొంది ఉన్నాము అంటే దేవుని కృప వలన, విశ్వాసము వలన మాత్రమే మనము రక్షణ పొంది ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు చెరసాల నాయకుడితో చెప్తూ మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారును, నీవును, రక్షణ అందరూ కూడా రక్షణ పొందుతారు అని చెప్పేసి, రక్షణ కలుగుతుంది మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, ఒక కుటుంబం రక్షణ పొందాలి అంటే, లేకపోతే ఒక గ్రామం రక్షింపబడాలి అంటే, ఒక దేశము రక్షింపబడాలి అంటే విశ్వాసం అనేది మనకి ఉండాలి. విశ్వాసం లేకపోతే మనకి రక్షణ అనేది కలగదు. కాబట్టి అందరము కూడా విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసము అనే దారిని మనము చేత పట్టుకున్నప్పుడు అపవాది వేసే అగ్ని బాణాన్ని మనము చల్లార్చడానికి శక్తిమంతులుగా మనము ఉంటాము. విశ్వాసం అనేది మన అందరిలో కూడా ఉండాలి. మనము చూసినట్లయితే ఆత్మఫలాన్ని మనం చూసినప్పుడు ఆత్మఫలాలు ఎన్ని చెప్పండి? 9 ఆత్మఫలాలు. ఈ 9 ఆత్మఫలాల్లో ఒకటి విశ్వాసము. అందుకే ఏప్రిల్ పత్రిక రాస్తూ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క జాబితా రాస్తూ అందులో మొదటిగా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసము అనేది ఒక వస్తువు కాదు, లేకపోతే విశ్వాసం అనేది ఒక పదార్థం కాదు, కానీ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. కాబట్టి విశ్వాసము నిరీక్షణ అంటే మనం చూడని వాటిని నమ్మడము నిరీక్షణ. మన కంటికి కనపడని వాటిని నమ్మడము, అది జరుగుతుందని నమ్మడము, వాటి కొరకు కనిపెట్టడము నిరీక్షణ. ఒక ఉద్యోగం కొరకు కనిపెట్టడం, లేకపోతే గర్భఫలం కోసం కనిపెట్టడం, లేకపోతే నేను గృహం కట్టుకోవాలని చెప్పి ఒక గృహం కొరకు కనిపెట్టడం, లేకపోతే మన జీవితంలో ఏదైనా మేలు జరగాలి, ఏదైనా కార్యం జరగాలని చెప్పి దాని కొరకు మనం కనిపెట్టడమే నిరీక్షణ అంటే. ఇప్పుడు మనము పరలోక రాజ్యం కూడా ఉంది అని చెప్పి మనం చూడని రాజ్యము దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. పరలోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. సూర్యుడు చంద్రుడు దేవుడే దానిని నిర్మాణిస్తూ ఉన్నాడు, దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలోకి మనం కూడా వెళ్తాము. ఇప్పుడు ఒక భక్తి యాత్ర మనం చేస్తూ ఉన్నాము. ఈ యాత్ర ముగించుకున్న తర్వాత మనం పరలోకం కొరకు కష్టపడుతూ ఉన్నాము. ఈ యాత్ర ముగించిన తర్వాత మనం కూడా పరలోకానికి వెళ్తాము అని చెప్పి నిరీక్షించడమే విశ్వాసము అంటే. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం అందరూ కూడా కలిగి ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చూద్దాము. 21వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో పడవేయబడుతువు కాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం మనకు ఉండాలి అంటే, మనము విశ్వాసం కలిగి కొండను చూసి సముద్రంలోకి వెళ్ళి పడు అంటే పడుతుందంట. కానీ ఎలాంటి విశ్వాసం మనలో ఉండాలి అంటే, సందేహంతో కూడినటువంటి విశ్వాసం కాదు. మన హృదయంలో సందేహం అనేది ఉండకూడదు. నిజంగా మనము నమ్మి కొండను చూస్తే ఆ సముద్రంలో పడుతుందని చెప్పి మనం నిజంగా నమ్మికతో చెప్పగలిగినప్పుడు నిజంగా కొండ కూడా సముద్రంలోకి వెళ్ళి పడుతుంది. అయితే మన హృదయంలో ఏమి ఉండకూడదు? సందేహం ఉండకూడదు. ఇది ఇలా జరుగుతుందా, ఈ కొండ లేచి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సముద్రంలో పడుతుందా అనేటటువంటి అవిశ్వాసం మనలో ఉండకుండా విశ్వాసంతో మనము
చెప్పగలిగినప్పుడు కొండేలి సముద్రంలో పడుతుంది. నిజానికి కొండేలి సముద్రంలో పడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మనం వెళ్ళి ఏదో కొండ దగ్గరికి వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి సముద్రంలో పడమంటే సముద్రంలో పడడం అనేది జరగదు. ఎందుకంటే కొండ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన యొక్క కష్టాలకి మన యొక్క శ్రమలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి కొండలాంటి మన సమస్యలు, కొండలాంటి మన పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. మనము విశ్వాసంతో ఉన్నప్పుడు అన్నీ కూడా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసం మనలో ఉండాలి. భక్తుడు చెప్తా ఉన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతం అనేసి వాక్యంలో రాయబడి ఉంది. మన విశ్వాసము క్రియలు లేనిదిగా ఉంటే అది మృతము. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. రహాబు అన్యజనుల్లో నుంచి అలాగే ఎరుకో పట్టణస్థుల్లో నుంచి ఎలా రక్షించబడింది అంటే నశించకుండా తన బంధువుల్ని, తన యొక్క రక్త సంబంధుల్ని, తన ఇంటి వారిని అందరినీ కూడా ఎలా ఆమె నశించకుండా కాపాడగలిగింది అంటే వేగుల వారు ఆమె దగ్గరికి వచ్చి చెప్తారు, దేవుడు ఆజ్ఞ మేరకు ఈ పట్టణాన్ని అంతటినీ కూడా మేము నాశనం చేయబోతున్నాము. కాబట్టి ఈ పట్టణం అంతా కూడా మేము బూడిదగా మార్చిపోతా ఉన్నాము. కాబట్టి నువ్వు నీ కుటుంబము రక్షించబడాలి అంటే మీ ఇంటిలోనికి వెళ్ళి ఒక ఎర్ర పొగరు దారము మీ ఇంటి యొక్క కిటికీకి కట్టిన తర్వాత నువ్వు తలుపులు వేసుకుని మీ ఇంటి వారు నువ్వు అందరూ కూడా లోపల ఉండాలి. తలుపులు తీసుకుని ఎవరు కూడా బయటికి రాకూడదు. లేకపోతే పట్టణంలో ఏం జరుగుతూ ఉంది, పట్టణం ఎలా నశించిపోతూ ఉంది, పట్టణంలో ఎలాంటి గజిబిజలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కిటికీలు గట్రా తీసి లోపల నుంచి బయటకు మీరు ఎవరు కూడా చూడకూడదు, అందరూ కూడా లోపలే ఉండాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె నమ్మి వారి మాటను నమ్మినట్లుగా చేసింది. క్రియరూపకంగా ఆమె చేసింది. ఏదో మాటలు నమ్మేసి తలుపులు వేసుకుని ఇంట్లో ఉండడం మాత్రమే కాదు, కానీ ఎర్ర పొగరుదారు ఇంటి కిటికీ కట్టింది, అలాగే తలుపులు తీసుకోకుండా ఇంట్లోనే ఉంది. విశ్వాసాన్ని నమ్మికని క్రియల రూపంలో చూపించింది. కాబట్టి తన ఇంటి వారిని రహాబు కాపాడుకోగలిగింది. కాబట్టి మన విశ్వాసం కూడా క్రియల రూపంగా మనము చూపిస్తూ ఉండాలి. బయటికి విశ్వాసం కలిగిన వారిగా మాటలు చెప్తా ఉంది, లోపలేమో విశ్వాసం లేని వారిగా ఉంటే ఇటువంటి విశ్వాసము మృతం. కాబట్టి ఇలాంటి విశ్వాసము, అల్ప విశ్వాసం కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మనం మరొక మాట చదువుదాము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములు రాలిపోయి తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను, అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వీరు ప్రవేశించలేకపోయారు. అరణ్యంలో దేవుడు వీరికి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. వారికి ఎన్నో వసతులు అన్ని కూడా సమకూరుస్తానే ఉన్నాడు. వారికి ఏ సమయానికి ఏది కావాలో అన్ని కూడా దేవుడు సమకూరుస్తానే ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాడి మీద కోపపడతా ఉన్నాడు. వారి మీద ఎప్పుడు కూడా కోపం అనేది దేవుడికి ఉంది. ఎందుకంటే వారి కోపాన్ని రెప్పిస్తూ వచ్చారు. ఎందుకంటే వారు ఆ కోపాన్ని రప్పిస్తూ కోపంతోనే దేవుడు వారి మీద మండిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వీరు అవిధేయత దేవుడికి చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 3 మాటలను మనం గమనిస్తాము. ఒకటి ఏంటి అంటే అవిధేయత, అలాగే వారు అపవిత్రత, అలాగే అవిశ్వాసము. ఈ అపవిత్రత, అవిధేయత, అవిశ్వాసం వల్లనే వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వీరు ప్రవేశించలేకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, వీరు అవిధేయత నాకు చూపిస్తూ ఉన్నారు కానీ ఏమాత్రం కూడా విధేయత చూపించట్లేదు. అలాగే వీరు అపవిత్రంగా జీవిస్తూ ఉన్నారు. అలాగే వీరికి విశ్వాసం ఏమాత్రం కూడా వీరికి లేదు. అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవిశ్వాసపు క్రియలు వీరు చేస్తూ ఉన్నారు, అవిశ్వాసంతో వీరు నింపబడి ఉన్నారు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఏమాత్రం కూడా వీరు ప్రవేశించరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు ఇలాగే అవిధేయత దేవుడికి చూపిస్తూ ఉంటే, అపవిత్రంగా నువ్వు జీవిస్తూ ఉంటే, అవిశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఏమాత్రము కూడా నిత్య రాజ్యంలో నువ్వు
ప్రవేశించు. నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే సద్గుణాన్ని మనము కలిగి ఉండాలి. సద్గుణం అంటే మన గుణాన్ని మనము కాపాడుకోవాలి, మన ప్రవర్తనని మనము కాపాడుకోవాలి, అలాగే మన చూపుని, మన నడకని, మన ప్రవర్తన అంతటినీ కూడా మనము కాపాడుకుంటూ ఉండాలి. ఇలా కాపాడుకునేదాన్ని సద్గుణము అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎలాంటి వారు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే పరిశుద్ధంగా జీవించేవారు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. పాపం లేకుండా ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, దేవునికి పరిశుద్ధమైన జీవితం ఎవరైతే చేస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ నిర్దోషమైన దానినైనను లేకపోతే అసహ్యమైన దానినైనను అబద్ధమైన దానినైనా జరిగించేవాడు దానిలో ప్రవేశించడు. కాబట్టి నిర్దోషమైన వాటికి మనము దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఏది నిర్దోషమైనదో దానిని గమనించగలిగే వారిగా మనము ఉండాలి. తాగడము నిర్దోషమైనది అనుకోండి, ఆ సీరియల్ నిర్దోషమైనవి, సినిమాలు నిర్దోషమైనవి, వ్యభిచారం అనేది నిర్దోషమైనది. ఇలాంటి వాటిని మనం విడిచిపెట్టకుండా ఇలాంటి వాటిని చేస్తూ లేకపోతే అసహ్యమైన కార్యాలన్నీ కూడా దేవుడికి ఆయాసాన్ని రప్పించేటటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటే మనం ఎలా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము? దేవుడు చెప్తా ఉన్నాడు, నిర్దోషమైనది మీరు ఏది కూడా చేయకూడదు, అలాగే అబద్ధమైన వాటిని మీరు జరిగించకూడదు. అబద్ధమైన వాటిని జరిగించకుండా ఉన్నప్పుడే మీరు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం పరిశుద్ధతను మనం ఎప్పటికెప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మన ప్రవర్తనని మనం కాపాడుకోవాలి, మన మాటని, మన చూపుని మనము కాపాడుకోవాలి. సద్గుణాన్ని మనం కాపాడుకుని దాన్ని కలిగి ఉన్నప్పుడు మనం నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. అలాగే మూడోదిగా మనం చూసినప్పుడు జ్ఞానము కలిగిన వారిగా మనము నడుచుకోవాలి. మూడో మాట ఏంటండి? జ్ఞానం కలిగిన వారిగా మనము నడుచుకోవాలి. తెలివి వేరు, జ్ఞానం వేరు, రెండు కూడా వేరు. జ్ఞానము తెలివి అనేది ఒకటి కాదు, రెండు కూడా వేరుగా ఉన్నాయి. అందుకే దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు ఒక మాట అంటాడు, అంత్య దినములలో మనుషులు భూమి యొక్క నలుదిక్కుల తిరుగుట వలన సంచరించుట వలన మనుషులకు తెలివి అధికమగును. మనుషులందరూ కూడా నలుదిక్కుల తిరగడం వలన తెలివి ఏమవుతుందంట? అధికమవుతుంది. నలుగురితో మనం కలిసి ఉన్నప్పుడు, 4 దేశాలకి కూడా మనం వెళ్తా ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, మనుషులతో మనం ఉన్నప్పుడు తెలివి అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం కూడా 2 రకాలుగా ఉంది. ఒకటేమో భూ సంబంధమైనటువంటి జ్ఞానము, రెండోదేమో దైవికమైనటువంటి జ్ఞానము. దైవికమైన జ్ఞానానికి, భూ సంబంధమైన జ్ఞానానికి రెండింటికి కూడా తేడా అనేది ఉంది. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే మత్సరము, విభేదము, అలాగే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, నీచమైనటువంటి కార్యాలన్నీ కూడా భూ సంబంధమైనటువంటి జ్ఞానంలో ఉంటాయి. మత్సరము అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎదురువారి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అది మన ఇంట్లో కూడా ఉండాలి. వాళ్ళ ఇంట్లో టీవీ ఉందనుకోండి, ఇది మన ఇంట్లో కూడా ఉండాలి. వాళ్ళు కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు అనుకోండి, ఆ కుక్క పిల్ల మనం కూడా పెంచుకోవాలి. వాళ్ళు ఏది చేస్తే అది మనము చేయాలి. ఇది మత్సరము. ఇతరులు ఏది చేస్తే అది చేయాలి. మన కంటితో చూస్తే అన్నీ కూడా కావాలని చెప్పేసి కోరుకోవడము మత్సరము. అలాగే విభేదము అంటే కుటుంబంలో అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఇద్దరికి కూడా సమాధానం అనేది ఉండదు. ఈ పని నువ్వు చేయి, ఈ పని నేను చేస్తాను అని చెప్పేసి ఇద్దరు కలిసి పనులు పంచుకొని వారు సమాధానంగా పని చేసుకోవాలి. కానీ ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని నేను చేయను, నువ్వే చేయి అని చెప్పేసి ఇద్దరు కలిపి కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వారిలో సమాధానం అనేది ఉండదు. ఈ జ్ఞానం ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం. ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, ఇంట్లో గొడవలు అయినప్పుడు వాటిని ఇంట్లో మాత్రమే మనం ఎవరికి తెలియకుండా, నలుగురికి తెలియకుండా ఇంట్లో మాత్రమే మనము ఆ 4 గోడల మధ్య మాత్రమే మనం పరిష్కరించుకునే వారిగా ఉండాలి. కానీ ఇలా చేయరు. కానీ ఇంట్లో గొడవలన్నీ కూడా ఈదిలోకి తెచ్చుకుంటూ ఉంటారు, అంబేద్కర్ బొమ్మ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇంట్లో గొడవలన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు, పక్కన ఉన్న నలుగురికి కూడా తెలిసేటట్టు పెద్ద పెద్ద
చేస్తూ ఉంటారు, ఇంటి గుట్ట అంతా బయట పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానం కాదు, కానీ భూ సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇలాగే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా కలిగి నీచమైన కార్యాలు కలిగి అల్లరి ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా సృష్టిస్తూ ఉంటుంది. ఇది ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అలాగే సమాధానకరమైనది, సులభంగా అది లోబడుతుంది, ముదత్వాన్ని అది కలిగి ఉంటుంది, నీతి ఫలములతో అది నిండి ఉంటుంది, అలాగే కనికరంతో అది నిండి ఉంటుంది, పక్షపాతం ఏది కూడా చూపించదు, అలాగే వేషధారంతో అది ఉండదు, నటించే జీవితం అది కలిగి ఉండదు. లోపల ఒకలాగా పైన ఒకలాగా, అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా మరొకలా, ఒంటరిగా ఉన్నప్పుడేమో మరొకలాగా ఇలా ప్రవర్తించేది వేషధారణ. కాబట్టి ఇలాంటి వేషధారణని దైవికమైన జ్ఞానం కలిగి ఉండదు, అలాగే పక్షపాతాన్ని ఇది చూపించేదిగా ఉండదు. కక్షలు, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ కూడా దైవికమైన జ్ఞానం కలిగిన వారు ఉండరు. ప్రతిదానికి కూడా సమాధానం కలిగి ముందుకి సాగుతూ ఉంటారు, అలాగే సులభంగా లోపడుతూ ఉంటారు, నీతి ఫలములతో వారు నిండి ఉంటారు, అలాగే కనికరముతో వారు నిండి ఉంటారు. ఇది దైవికమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని కూడా మనము కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దత్తమైన స్థలానికి వెళ్ళడానికి నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తూ ఉంది, లేకపోతే నీ కళ్ళు నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ప్రేరేపించినప్పుడు నీ కళ్ళు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళిపోతే నీ కంట్రోల్ చేసుకోలేనట్లు ఆశా నిగ్రహం నీకు లేనట్లు. కాబట్టి ఏ స్థలానికైనా వెళ్ళమని మన కళ్ళు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఉంటారు చూడండి, షుగర్ పేషెంట్లు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వీట్ తినకూడదని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంట్లో పాపం పిల్లలు పెద్దవాళ్ళతో షుగర్ ఉన్నప్పుడు చెప్తా ఉంటారు, స్వీట్లు తినకూడదు, అట్టుపళ్ళు తినకూడదు అని చెప్పి పాపం వాళ్ళు చూడకుండా ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా పక్కన వారికి కనపడకుండా దాస్తూ ఉంటారు. కానీ దాసేటప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాము, ఉన్నది బతికేది కొంత కాలం కాబట్టి ఇలా తినకుండా ఎంతకాలం అని చెప్పేసి అనుకుని వాళ్ళు దాచిపెట్టినప్పుడు వాళ్ళు చూడని సమయంలో వెళ్ళి తీసుకుని తింటూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తినకూడదు, డ్రింక్ తాగకూడదు అని ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా, కంట్రోల్ అనేది ఉండకుండా తీసుకుని తింటూ ఉంటారు. మరి తింటూ ఉంటే ఒక 4 సంవత్సరాలు బతికే వ్యక్తి ఒక 2 సంవత్సరాల్లోనే పోతూ ఉంటారు కదండి. మరి కంట్రోల్ అనేది ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ల దగ్గరికి, డ్రింక్ దగ్గరికి, ఇలాంటి వాటి దగ్గరికి వెళ్లకుండా కంట్రోల్ చేస్తూ ఉండాలి. అలాగే మనం కూడా పెద్దమైన వాటి వైపుకి వెళ్లకుండా మన శరీరము ఆకర్షిస్తున్నప్పటికీ, మన కళ్ళు ఆకర్షిస్తున్నప్పటికీ, లేకపోతే మన నడక ఆకర్షిస్తున్నప్పటికీ, మన మనసు ఆకర్షిస్తున్నప్పటికీ కూడా దాన్ని మన కంట్రోల్లో మనము పెట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటి వైపుకి మనము వెళ్లకుండా, నీచమైన కార్యాలు మనం చేయకుండా మన కళ్ళని మన కంట్రోల్, మన యొక్క శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది ఆశా నిగ్రహము అంటే. కాబట్టి ఈ ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలండి. మీ సహనమును అంట సకల జనులకు కూడా తెలియచేయాలని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విశ్వాసులకి, మన తోటి విశ్వాసులకి, సంఘంలో, సమాజంలో, లేకపోతే మన యొక్క స్నేహితుల్లో, బంధువుల్లో వీరందరికీ కూడా మన సహనాన్ని వారికి తెలియచేయాలి. ఎందుకు తెలియచేయాలి అంటే మన సహనాన్ని వారు చూసినప్పుడు వారు అనుకోవాలి, వీరు ఇంత సహనంగా ఉన్నారు అంటే దేవుని బిడ్డలు కాబట్టి వీరు ఇంత సహనంగా ఉన్నారు, ఇంత నెమ్మదిగా ఉన్నారు, వీరికి కోపం లేదు, వీరిలో కంగారు అనేది లేదు, ఇంత సహనము వీరిలో ఉంది, దేవుడి బిడ్డలైతే ఇంత సహనాన్ని కలిగి ఉంటారేమో అని చెప్పి మీ సహనాన్ని అందరికీ కూడా తెలియచేయాలి. నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే సహనాన్ని కలిగి ఉండాలి. అందుకే యోగు భక్తుడి కోసం మనం ఒక మాట చూస్తూ ఉంటాము,
యోబు యొక్క సహనముల గురించి మీరు వింటిరి. అతడు జాలియు కనికరములు కలిగిన వాడు. ఎప్పుడైతే మనం సహనాన్ని కలిగి ఉంటామో వారు ఎలా ఉంటారు అంటే జాలి కలిగి ఉంటారు, కనికరాన్ని వారు కలిగి ఉంటారు. నీ తోటి వారు కష్టంలో ఉన్నారు, అయినా నువ్వు జాలి పడలేకపోతున్నావు. లేకపోతే నీ బంధువులు ఎవరో ఆపదలో ఉన్నారు, వారి మీద కనికరాన్ని చూపించలేకపోతున్నావు. నీలో జాలి కనికరం అనేది లేదు అంటే ముందు నీలో సహనం అనేది లేదు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే సహనంతో ఉంటావో అప్పుడు జాలి నువ్వు కలిగి ఉంటావు, కనికరాన్ని కూడా నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి సహనం అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. కొంతమందిలో సహనం అనేది అసలు ఉండదు. ప్రతిదానికి కోపం ఇస్తూ ఉంటారు, ప్రతిదానికి కూడా అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద అరుపులు కేకలు పెట్టి అల్లరి చేస్తూ ఉంటారు. సహనంగా వారు ఎప్పుడు కూడా ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సహనం అనేది కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం సహనంతో లేకపోతే పరలోక రాజ్యంలో మనం ఏమాత్రం కూడా ప్రవేశించే వారిగా ఉండము. అలాగే ఆరోగ్యంగా మనం చూద్దాము. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే మనకు భక్తి కలిగి ఉండాలి. ఈ రోజున మనం అందరూ కూడా భక్తి చేస్తూ ఉన్నాం, కానీ భక్తిలో దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించలేని వారిగా ఉన్నాం. పైకైతే భక్తి పరులుగానే ఉన్నాము, మందిరానికి వస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, వాక్యం వింటూ ఉన్నాము, అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. కానీ మన భక్తిలో ఏమి లేదు అంటే శక్తి అనేది లేదు. పైకి చూసినప్పుడు చాలా భక్తి పరులుగా ఉంటున్నాం, కానీ లోపల మాత్రం భక్తి అనేది లేదు. కాబట్టి భక్తి అనేది నిజంగా మనలో భక్తి అనేది పుట్టాలి. మనము భక్తి పరులం కాబట్టి నిజంగా నువ్వు భక్తి చేసే వ్యక్తివైతే, లేకపోతే విధవరాలకి దీనులకి నువ్వు సహాయం చేయి, ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకో అని చెప్పేసి ఎవరు కూడా చెప్పక్కర్లేదు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, స్త్రీవి కాబట్టి తల మీద ముసుగేసుకో, ప్రార్థన చేయని ఎవరు కూడా నీకు చెప్పక్కర్లేదు. లేకపోతే మందిరానికి రా అని పదే పదే ఎవరు నీకు చెప్పక్కర్లేదు. ఎవరైనా చెప్పి నిన్ను మందిరానికి తీసుకొస్తా ఉంటే అది నిజంగా భక్తి అనేదే కాదు. కాబట్టి ఎంతకాలమని భక్తి అనేది చెప్పి చేస్తాను చెప్పండి. నిజంగా భక్తి అనేది నీ మనసులో, నీ హృదయంలో నీకు కలగాలి. నీ అంతటి నీకు భక్తి చేసినప్పుడు ఆ భక్తిలో శక్తి అనేది ఉంటుంది. అంతేగాని పై భక్తి చేసినప్పుడు, ఎవరో చెప్తే చేసినప్పుడు, ఆదివారం కాబట్టి ఆచారంగా మందిరానికి వెళ్ళాలి అనే అలవాటుతో మనము భక్తి చేసినప్పుడు ఈ భక్తిలో ఏమాత్రం కూడా శక్తి అనేది ఉండదు. కాబట్టి శక్తి కలిగిన భక్తి చేయాలి అంటే ఆ భక్తి నీలోనే పుట్టాలి, నీలోనే మొదలవ్వాలి. ఎప్పుడైతే మనం మొదలవుతుందో అప్పుడే మనము శక్తి కలిగినటువంటి భక్తిని మనము చేసేవారిగా ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే ఏడవదిగా మనం దేన్ని కలిగి ఉండాలి అంటే సహోదర ప్రేమను మనము కలిగి ఉండాలి. సంఘంలో మనం అందరం కూడా ఎవరో చెప్పండి, సహోదరులు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము ఆయన పిల్లలం కాబట్టి మనం అందరం కూడా సహోదరులు. కాబట్టి అందరూ కూడా సంఘంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాలి. బయట అక్క అవనివ్వండి, లేకపోతే అన్నయ్య అవనివ్వండి, ఏదవనివ్వండి, వరుసలు ఉంటాయి. బయట వరుసలతో పిలుచుకోండి, కానీ మందిరంలో మాత్రం అందరూ కూడా సహోదరులమే. కాబట్టి సహోదర ప్రేమ కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. సహోదర ప్రేమ మనం అనేకుల్ని చూపించే వారిగా ఉండాలి. ఆఖరిగా 8వ మరో మాట చూసుకుంటున్నాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. దయగలవాడు తనకి మేలు చేసుకునేను, పూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకునేను. దయగలవాడు అంట ఇతరులకి మేలు చేసినప్పుడు ఆ మేలు ఇతరులకి చేసినట్లే కాదు, కానీ తనకు తానే మేలు చేసుకున్నట్లంట. కాబట్టి మనకు దయ కలిగిన వారిగా ఉండాలి. నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే దయ అనేది మనము కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనము జాలి కలిగిన వారిగా, దయ కలిగిన వారిగా, కనికరం కలిగిన వారిగా ఉన్నప్పుడు మనకు మనమే మేలు చేసుకున్నట్లు అవుతుంది. లేకపోతే నువ్వు జాలి లేకుండా, కనికరం లేకుండా, దయను చూపించలేకుండా కఠినంగా ఉన్నావనుకోండి, పూర్ణుడు తనకి తానే బాధని తెచ్చుకున్నాం. కాబట్టి మనమే బాధను తెచ్చుకున్న వారిగా ఉంటాం. కాబట్టి దయ కలిగిన వారిగా మనము ఉండాలి. మనం మొదటిగా చూస్తాము, ఏం చూస్తాము? నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొదటిగా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం అనేది కలిగి ఉండాలి. విశ్వాసంలో దేవుని బిడ్డలుగా చేర్చబడిన మనము
విశ్వాసం అనేది ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఈ రోజుల్లో కష్టాలు వస్తున్నప్పుడు, శోధన వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు విశ్వాసం అనేది నీరు కారిపోతా ఉంది. విశ్వాసంలో సన్నగిల్లిపోతా ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు విశ్వాసం కలిగిన వారిగా లేకపోతే నిత్యరాజ్యంలో మీరు ప్రవేశించరు. మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసంలో మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసంలో మనము బలపడుతూ ఉండాలి. విశ్వాసంలో మనము ఎదుగుతూ ఉండాలి. అలాగే రెండోదిగా ఏముండాలని చెప్పుకున్నాము? సద్గుణము కలిగి ఉండాలి. మూడోదిగా జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము అనేది భూ సంబంధమైన జ్ఞానము, అలాగే దైవికమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు ఈ సైన్యం దగ్గర బరువు ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బరువు ఉంటే ఏమైపోతుంది చెప్పండి? ఈ సైన్యంలో బరువు ఉంటే ఏమవుతుంది? ఈ సైన్యంలో బరువు ఉండకూడదు, వాస్తులు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఇది ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానమా లేకపోతే దైవికమైనటువంటి జ్ఞానమా? ఇలాంటి జ్ఞానం కాదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము, సమాధానము, కనికరము, అలాగే పరిశుద్ధత కలిగినటువంటి జ్ఞానం మనలో ఉండాలి. మూడోదిగా ఆశా నిగ్రహము, తర్వాత సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఈ 8 లక్షణాలు మనం చెప్పుకున్నాము. ఈ 8 కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ఈ 8లో కూడా ఏది తక్కువైనా మనకు నిత్య రాజ్యంలో ప్రవేశం అనేది లేనే లేదు. కాబట్టి ఈ 8 కూడా మనం కలిగి ఉండేటట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. అందరికీ వందనాలు. మీ గుండెకాయలు దాచుకుని ఎదుటి వారికి దేవుడికి సపోర్ట్ చేయండి. సహాయం ప్రేమ కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి. ఇవన్నీ క్రిస్టియన్స్కి, క్రైస్తవులకి సద్గుణ మంచి లక్షణాలు. ఇవి మనం కలిగి ఉంటాం. ఇవి కలిగి ఉండగా ప్రభా ప్రతి వాళ్ళు కూడా ఏమి లేకుండా మనం ప్రభా అని అంటాడు. ఏమంటాడే? ఎక్కడ ఉంది చూడు, పైన ఉంటా ఎప్పుడో పెట్టావు, మీకు ఎదుగుంటా చూచారా? ప్రభా అని పిలుసు మరి ఏం చేయాలి? మరి పరలోకం ఉందన్న సంగతి చాలా మంది తెలియదు. పరలోకం తెలిస్తే చాలా బాగుంటుంది. చాలా విషయాలు తెలుసుకోవాలి. దేవుడిని చాలా విషయాలు తెలుసుకోవాలి. మా ఊళ్ళో చర్చి కాకుండా ఎలా కాకుందంటే అందరికంటే 4 గంటలకు వెళ్ళిపోతుంది. రోజు రాత్రి ప్రార్థన, సాయంత్రం 4కి వెళ్ళిపోతుంది. 4కి వెళ్ళిపోతుంటే చాలా బద్దం. కానీ మొన్న గొడవ వచ్చి కూతురు ఆడిందండి.